డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్కి సంబంధించి మరి ఆల్రెడీ సిఎస్ మరి 70 మార్కులు రావాలంటే హై ఈల్డింగ్ చాప్టర్స్ ఈజీగా 70 మార్కులు రావాలంటే మనకి సిలబస్ తక్కువ ఉండాలి, మార్క్స్ ఎక్కువ ఉండాలి. దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి ఈసీ సంగతి ఏంది, ఇది కూడా చెప్పాలన్నారు. నేను ఈసీతో పాటు ఎలక్ట్రికల్ కూడా చెప్తానమ్మా. ఈసీఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా అన్నదమ్ముల పిల్లలు లాంటివి. ఇవన్నీ కూడా మరి ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషను ఈ 3 పేపర్స్ కూడా అన్నదమ్ములకి కొద్దిగా పోలికలు ఉంటాయి కదా. మరి ఒకరికే పుట్టిన వాళ్ళ అన్నదమ్ములకి కొంచెం మరి బ్రదర్స్ సిబ్లింగ్స్కి కొద్దిగా పోలికలు ఉండట్టు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి అదేవిధంగా ఎలక్ట్రికల్కి ఇన్స్ట్రుమెంటేషన్ కొంచెం పోలికలు ఉంటాయి. కాకపోతే 70% సిలబస్ కామన్గా ఉంటుంది. సపోజ్ ఈసీఈ రాసే స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ రెండో పేపర్గా చూసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఈసీఈ, ఎలక్ట్రికల్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్, ఇలా 2 పేపర్ కాంబినేషన్ అయితే రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన సిలబస్ హై ఈల్డింగ్ చాప్టర్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం, నాకు కాదు. ఎందుకంటే మనతో ట్రావెల్ చేయాలనుకునేది మరి ఆల్మోస్ట్ ఆల్ మీరు ఐఐటీలో ఐఏఎస్సీలో జాయిన్ అయ్యే వరకు మనతో ట్రావెల్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆల్రెడీ మన వాళ్ళు ఐఐఎస్సీలో ఉన్నారు, ఐఐటీస్లో ఉన్నారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. ఎట్లా ప్రిపేర్ అవుతారో అవి కూడా ఇవ్వబడతాయి. ఇప్పుడు ఈసీ స్టూడెంట్స్ మరి ఏ విధంగా మరి 70 మార్కులు ఈజీగా రావాలంటే జనరల్ యాప్టిట్యూడ్ మనకి 15 మార్కులు మన జేబులోనే ఉండటం గుర్తుపెట్టుకోండి. 15 మార్కులు మన జేబులో ఉండట్టు ఈజీగా ఉంటే దీని మీద అసలు జనరల్ యాప్టిట్యూడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, చూద్దాం. తర్వాత ఐఈల్డ్ టాపిక్స్, దీనిలో క్వాంటిటేటివ్, పర్సంటేజ్, రేషియో, టైం వర్క్, స్పేషల్ యాప్టిట్యూడ్, ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా బిఎస్ గ్రావెల్ ఈజీగా వచ్చేస్తాయి. లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులస్ వచ్చేస్తుంది. తర్వాత స్టూడెంట్స్కు మరి టైర్ 1, దీనిలో మరి ఈ టైర్ 1 సబ్జెక్టులో మనకి 33 మార్కులు ఈజీగా వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ థియరీ నుంచి 10-12 మార్కులు, కేవీఎల్, కేసీఎల్, థెవెనిన్స్ థియరము, ట్రాన్సియంట్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డరు, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్స్, 2 పోర్ట్ నెట్వర్క్, సైనసాయిడల్ స్టడీ స్టేటు, తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ నాగర్త గోపాల్ చాలా ఈజీగా ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు నాకు 70కి 70 వచ్చాయి ఎక్స్టర్నల్ ఎగ్జామ్లు. మరి ఇంటర్నల్ ఎగ్జామ్లు 30కి 30 వచ్చాయి. ఈ సబ్జెక్టులు చాలా ఈజీగా ఉంటుంది. మరి 8 నుంచి 10 మార్కులు వస్తాయి. బ్లాక్ డయాగ్రామ్, రిడక్షన్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్, రూత్ స్టెబిలిటీ, బాడీ ప్లాట్, నైకెస్ట్ ప్లాట్, స్టడీ స్టేట్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, సైమన్ హైకెన్స్ ఉన్నది కదా, ఎల్టీఏ సిస్టమ్స్, కాజువాలిటీ, స్టెబిలిటీ, కంటిన్యూసీ, డిస్క్రీట్ ఫోరియర్ జట్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఒక సిస్టమ్ ఇచ్చేసి మరి ఈ జట్ ట్రాన్స్ఫార్మ్స్ మరి కాజాలా నాన్ కాజాలా అని అడగటం జరిగింది. కాజాలు, నాన్ కాజాలు, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ దీనిలో నుంచి వస్తాయి. అదేవిధంగా టైర్ టూ సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మనకి మోరిస్ మెనో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కాంబినేషనల్ మ్యూటెక్స్, డీకోడర్స్, ఫ్లిప్లాప్స్, కౌంటర్స్, ఫైనల్ స్టేట్మెంట్, D2D కన్వర్టర్స్, దీనిలో కన్వర్షన్ టైం మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ సబ్జెక్ట్ అనేది ఓన్లీ ఈసీ వాళ్ళకు ఉంటుంది. రిమైనింగ్ నేను చెప్పాను కదా, ఈ త్రిబుల్ వాళ్ళకు ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా ఇవి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కామన్గా ఉంటాయి. తర్వాత త్రిబుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కామన్ అమ్మ. ఈ సబ్జెక్ట్ వచ్చేది ఓన్లీ మరి కమ్యూనికేషన్ ఈసీ స్టూడెంట్స్. మా డిజిటల్ మాడ్యులేషన్ స్కీమ్స్, బీపీఎస్కే, క్యూపీఎస్కే, ర్యాండమ్ వేరియబుల్స్, నాయిస్, పీసీఎం, మ్యాచ్డ్ ఫిల్టర్స్ థియరీ, ఛానల్ కెపాసిటీ, ఇవన్నీ కూడా మరి ఉంటాయి. టాక్టికల్స్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఎయిమ్ ఫర్ 80 మార్కులకు మనం ప్రిపరేషన్ సాగించాలి. సెక్యూర్ 28 ప్లస్ యాప్టిట్యూడ్లో 15కి 15 వచ్చేటట్టు చూసుకోండి మనం. తర్వాత యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ అంటే ఈ 2 కలిపి 15, 13 ఏమో మ్యాథ్స్, మొత్తం 28 మార్కులు వచ్చాను చూడము. 30/30 నెట్వర్క్స్ ప్లస్ సిగ్నల్స్ అండ్ కంట్రోల్స్లో 30/30 మొత్తము 80 మార్కులు. కనీసం మీరు 80 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే 70 మార్కులు ఈజీగా వస్తాయి. హ్యాండిల్ సెకండరీ సబ్జెక్ట్ సెలెక్టివ్లీ, ఇఫ్ టైమ్ పర్మిట్స్, కవర్ బేసిక్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్, అనలాగ్, ఆప్యాంప్స్ అయితే అసలు వదలొద్దమ్మ, చాలా ఈజీ సబ్జెక్టు. ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ ఇవన్నీ చాలా ఈజీగా. అదేవిధంగా తర్వాత మాస్టర్ పీవైక్యూస్, గేట్ ఈసీ మరి పీవైక్యూ చేయండి. ఎక్కువగా పీవైక్యూ చేయటం వల్ల ఎన్ని పీవైక్యూ చేసి అంత మీకు ప్రాక్టీస్ వచ్చేస్తుంది. దానిలో యాక్యురసీ ఓవర్ అటెంప్ట్ కౌంట్,
మరి క్లియర్లీ 70 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది, ఎంసీక్యూస్ కానీ ఎంఎస్క్యూస్ కానీ. తర్వాత ఎలక్ట్రికల్లో మీకు సపరేట్గా కొన్ని చాప్టర్స్ కామన్గా ఉంటాయి. 3 సబ్జెక్టు రేదర్ దెన్ అండర్లైయింగ్. ఇది మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మాత్రం ఎలక్ట్రికల్ మిషన్స్ 10 to 12, మాస్టరు, ట్రాన్స్ఫార్మరు, సర్క్యూట్ ఇవన్నీ కూడా, ఇండక్షన్ మోటారు, టార్క్, స్లిప్, ఈక్వలెంట్ సర్క్యూటు ఇవన్నీ కూడా ఉండే అవకాశం. పవర్ సిస్టమ్స్ 8-10 మార్కులు ఈజీగా వస్తాయి. మాస్టర్, ఫాల్ట్ అనాలిసిస్, సిమెట్రికల్, అన్సిమెట్రికల్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్లో క్వశ్చన్స్ అన్ని, నాన్ ఐసోలేటెడ్ DC to DC కన్వర్టర్స్, బక్, బూస్ట్ ఇవన్నీ కూడా కంట్రోల్, ఫేజ్ కంట్రోల్ రెక్టిఫైర్స్ ఇవన్నీ, థర్మిస్టర్స్ అని ఉంటుంది, సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్స్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్ బేసిక్స్ ఇవన్నీ, ఇన్వర్టర్స్ ఇవన్నీ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ ఇవి కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి. కమ్యూనికేషన్ ఉండదు, వీళ్ళకేమి కమ్యూనికేషన్ ఉండదు. మిగతా సబ్జెక్టులో ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ కానీ, అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, థెవెనిన్స్ థియరం అవన్నీ కూడా, KVL, KCL అవన్నీ కామన్గా ఉంటాయి. ఇక ఎగ్జిక్యూషన్ ప్లాను, టార్గెట్, సెక్యూర్ మనకి యాప్టిట్యూడ్లో చెప్పాను కదా. యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ 24 మార్కులు, ఇక్కడ 22 మార్కులు వచ్చి సర్క్యూట్, కంట్రోల్ సిగ్నల్స్, 24 మార్కులు వచ్చి మిషన్, పవర్ సిస్టమ్. అంటే 24 మార్కులు ఎక్స్ట్రా ఉంటుంది, మిగతాది కామన్. మిషన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్లో వస్తాయి. సెలెక్ట్ లో వెయిటేజ్, కీప్ ఎనలాగ్, డిజిటల్ ఎలక్ట్రాన్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. తర్వాత హై వెయిటేజ్ గుర్తుపెట్టి, ఎందుకంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కదా, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కదా. లో వెయిటేజ్ ఆప్ యాంప్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఆప్ యాంప్స్, లాజిక్ గేట్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఎలక్ట్రానిక్స్ టు బేసిక్ PYQ టు కలెక్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. మనకి స్కిప్ లో ఈల్డ్ టాపిక్స్ లైక్ మెజర్మెంట్స్, రన్నింగ్, షార్ట్ టైం మెజర్మెంట్స్ని, కాకపోతే ఇవి ఈజీగానే ఉంటాయి మెజర్మెంట్. మరి ప్రయారిటైజ్ నాట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, క్యారీ 0 నెగిటివ్ మార్కింగ్. నాట్కి 0 ఉంటాయి. తర్వాత మీకు దీనిలో ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వచ్చి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో కూడా నెగిటివ్ మార్క్. కాకపోతే ఇది మార్క్ ఇవ్వాలంటే మొత్తం పార్షియల్గా ఇవ్వరు, మొత్తం కంప్లీట్గా ఆన్సర్ అయితేనే మీకు మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రయారిటైజ్ నాట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మరి లాస్ట్ గత 10-15-20 సంవత్సరాలు గేట్ పేపర్ని తరువుగా చదవన్నాము, నో ప్రాబ్లం. మరి లాస్ట్ ఇది మన ఇన్స్ట్రుమెంట్ వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ కదా, సిబ్లింగ్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. 80 ఈ నాన్ కోర్ ఏరియాస్లో వచ్చేసి ఐఈల్ట్, క్వాంటిటేటివ్ వీళ్ళకి కూడా సేమ్ పర్సంటేజ్ వరకు ఇన్స్ట్రుమెంటేషన్కి కూడా ఉండే అవకాశం ఉంది. యాప్టిట్యూడ్, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సేమ్ 18 మార్కులు ఉంటాయి, 28 మార్కులు వీళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్, ఐగన్ వెక్టర్స్, క్యాలిక్యులస్, మ్యాక్సిమం వెక్టర్ ఇవన్నీ కూడా, కర్ల్, డిఫరెన్షియల్ ప్రాబ్లం ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా కామన్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ది ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాస్ యూనిక్ అడ్వాంటేజ్, ఇట్ ఓవర్లేస్ హెవీలీ విత్ ఈసీఈ, త్రిబుల్ ఈ కోర్ సబ్జెక్ట్ వైల్ హ్యావింగ్ స్పెసిఫిక్ హై వెయిటేజ్. దీనిలో ఇన్స్ట్రుమెంటేషన్లో ఏంటంటే ఓన్లీ సెన్సర్స్, మెజర్మెంట్స్ సపరేట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ సిలబస్ని ఈసీఈ, త్రిబుల్ ఈని మిక్సీలో వేసి తిప్పితే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ వస్తుంది. తర్వాత హై వెయిటేజ్ సెన్సర్స్, మెజర్మెంట్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ హైలీ ప్రెడిక్టబుల్. ఇక్కడ నుంచి ఈ సెన్సర్స్, మెజర్మెంట్స్ అనేవి హై వెయిటేజ్ ఉంటాయి, ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ కోర్ కదా, అందుకని ఇక్కడ వచ్చే అవకాశం సెన్సర్స్, మెజర్మెంట్ నుంచి వస్తాయి మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్ ఏరియా నుంచి కంట్రోల్ సిస్టమ్స్ బై నాగర్త గోపాల్, ప్రాసెస్ కంట్రోల్ 10-12 మార్కులు ఈజీగా వస్తాయి. మాస్టర్ టాపిక్స్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్, టైం రెస్పాన్స్, రూట్ లోకస్, ఇది కంట్రోల్ సిస్టమ్ నాగర్త గోపాల్ చదువుకోండి. రూట్ లోకస్, బోర్డే, నైకెస్ట్, స్టేట్ స్పేస్ సేమ్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటాయి, ఈసీ వాళ్ళకు ఉంటాయి. ఇవి ఎడిషనల్గా ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి వచ్చేసేసి ప్రపోర్షన్ ఇంటిగ్రేట్ డెరివేటివ్, కంట్రోల్ వాల్వ్స్ అనేవి ఎడిషనల్గా ఉంటాయి. తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ 8-10 మార్కులు వస్తాయి గుర్తుపెట్టుకోండి. మాస్టర్ LTI సిస్టమ్ ప్రాపర్టీస్, కన్వల్యూషన్, స్టెబిలిటీ, కంటిన్యూస్, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది, లాప్లస్, తర్వాత జెడ్ ట్రాన్స్ఫార్మ్, శాంప్లింగ్ థియరం. తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్ మాస్టర్ టాపిక్స్ KVL, KCL, నెట్వర్క్ థియరం, థెవెనిన్స్, మ్యాక్స్, ఫస్ట్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఈసీ వాళ్ళకోండి, త్రిబుల్ ఈ వాళ్ళకోండి, ఏసీ స్టూడెంట్
టూ పోర్ట్ నెట్వర్క్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ హై ఈల్డ్ టాపిక్స్ ఫ్రమ్ సెకండరీ సబ్జెక్ట్ 12 నుంచి 14 మార్కులు ఈజీగా వస్తాయండి. ఇక్కడ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, స్మిత్ ట్రిగ్గర్, సమ్మింగ్, ఇంటిగ్రేటర్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. డయోడ్, క్లిప్పర్స్, క్లాంపర్స్, బేసిక్స్, బయాసింగ్ ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్, దీనికి ఆప్ యాంప్ రాయ్ చౌదరి. తర్వాత ఇవి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీ అందరికి తెలుసు, మోరిస్ మెను కానీ, ఆర్కే జైన్ కానీ ఈ బుక్కులు ప్రిపేర్ అయితే ఈజీగా వస్తాయి టెక్స్ట్ బుక్కులు. డిజిటల్ ఎలక్ట్రానిక్, కాంబినేషనల్ లాజిక్, మక్స్, డీకోడరు, సీక్వెన్షియల్ కౌంటర్, ఫ్లిప్ ఫ్లాప్, AD కన్వర్టర్స్ ఇవన్నీ కూడా డేల్స్లో. వీటిల్లో కన్వర్షన్ టైం మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. మేము చదువుకున్నప్పుడు నాకైతే కన్వర్షన్ టైం ఆఫ్ AD కన్వర్టర్లో డేల్ స్లోప్ అనేది లార్జ్ కన్వర్షన్ టైం ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక బ్రేక్ డౌన్ లాస్ట్ ఇయర్ ది ఎగ్జిక్యూషన్ టార్గెట్ బ్రేక్ డౌన్ ఆఫ్ 70 మార్క్స్ టార్గెట్ ఎగ్జిక్యూషన్. దీని ఇన్స్ట్రుమెంటేషన్కి మనకి యాప్టిట్యూడ్ మ్యాథ్స్ 28 మార్కులకి, కనీసం దీనిలో మనకి 28 కదా, 28కి 25 మార్కులు రావాలంట, గుర్తుపెట్టుకోండి. యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్లో 28కి 25 మార్కులు వచ్చినోడు కింగ్, ఇక దానిలో తిరుగులేదు. తర్వాత 22 సెన్సర్స్ అండ్ మెజర్మెంట్స్లో 22కి 20 మార్కులు రావాలా. సెన్సర్స్ అండ్ మెజర్మెంట్లో 22కి 22, మరి 20-25 కంట్రోల్స్, సిగ్నల్స్ అండ్ సర్క్యూట్లో తర్వాత 20-25 మార్కులు రావాలి. మరి ఎనలాగ్ డిజిటల్లో 8/12 మొత్తం 73 మార్క్స్ మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ప్రయారిటైజ్ NAT, MSQ, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ క్యారీ 0 నెగిటివ్ మార్కింగ్. సాల్వింగ్ దీస్ యాక్యురేట్లీ టు కీ స్కేల్ అప్ 70. మాస్టర్స్ ఇయర్ PYQs బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ 15 years గేట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఇన్స్ట్రుమెంటేషన్ విత్ కోర్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ సర్క్యూట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద AAA అండ్ ECE పేపర్స్ అలాంగ్ విత్ కోర్ కంట్రోల్ సిస్టమ్. కొన్ని క్వశ్చన్స్ AAA నుంచి ECE నుంచి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది, ఎందుకంటే అవి కవర్ అయిపోతే ఒక మరి ఓవరాల్గా ఎక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈ వీడియోలో ECE తర్వాత ఈ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్కి సంబంధించిన ఈ యొక్క హై ఈల్డింగ్ టాపిక్స్ ఏందో చూసుకున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు మంచి IITలో మరి IISc బెంగళూరులో సీటు వచ్చే అవకాశం ఇది మాత్రం పక్కాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.